పెళ్లి చూపులు మూవీ ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయన లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఓం శాంతి శాంతి శాంతి. ఇషా రెబ్బా కథానాయిగా నటించారు. నూతన దర్శకుడు ఏఆర్ సంజీవ్ దర్శకత్వం, సృజన్ ఎర్రబోలు, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణ, ఇక వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. నవీన్ నిర్మించారు. ఈ సినిమాని ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. తరుణ్ భాస్కర్ వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా, ఈషా రెబ్బాని కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయిగా పరిచయం చేశారు. గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందే చిత్రం ఓం శాంతి శాంతి శాంతి. అంబటి ప్రశాంతులపై పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదాలు, గొడవలు ఆరంభమవుతాయి. ఆ తర్వాత కథ ఎలా మలుపులు తిరుగుతుంది అనేది మా సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. చిత్రానికి సంగీతం క్రిష్, కెమెరా దీపక్. తరుణ్ భాస్కర్ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆయన అద్భుతమైన డైరెక్టరు, మంచి కథలు రాసుకుంటారు. కానీ ఆయనకు ఉన్నటువంటి ప్యాషన్ ఏంటంటే యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఆయన ఇటు ఎక్కువ టైం యాక్టింగ్కే కేటాయిస్తూ ఆయన యొక్క క్రియేటివిటీని కొంత పక్కన పెట్టి ఈ యొక్క యాక్టింగ్ మీద వెళ్తుండడం అనేది కొంత ఆయన అభిమానించే దర్శకుడుగా ఆయన అభిమానించే వాళ్ళకి కొంత ఇబ్బందిగానే ఉంది. సో కాకపోతే అంటే మంచి నటుడు కూడా, అద్భుతమైన పర్ఫార్మెన్స్, చాలా న్యాచురల్గా చేసేటువంటి నటుడు. ఈ యొక్క ఇంతకుముందు చూసే మనం దాదాపు చాలా ఎక్కువ, దాదాపు 40-50 కేజీలు బరువు కూడా తగ్గుంటాడు ఆయన. ఓన్లీ బికాజ్ సినిమాల మీద ఉన్నటువంటి ప్యాషన్ తోటి. నిజానికి ఆ ప్యాషన్ ఒప్పుకోవాలి. కానీ నీలాంటి ఒక మంచి దర్శకుడు ఇలా నటుడిగానే ఉండటం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మీరు సినిమాలు కూడా చేస్తున్నారు కానీ ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందేమో అనేది మీ యొక్క అభిమానులకి, బేసిక్గా మీ సినిమాలు అభిమానించే వాళ్ళకి అనే ఉద్దేశంగా నాకు అనిపిస్తూ ఉంది. సో ఏదైనా ఆల్ ద బెస్ట్ తరుణ్ భాస్కర్ గారు. మీ యొక్క టైమింగ్ కానీ, మీ యొక్క మాట్లాడే తీరు కానీ చాలా బాగా నచ్చుతుంది. మీరు సందీప్ రెడ్డి వంగ, అలానే మీ హీరో విజయ్ దేవరకొండ, ఇవి అంతా ఒక జోనర్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఏదైనా ఆల్ ద బెస్ట్ టు ద టోటల్ టీమ్ ఆఫ్ యువర్ న్యూ మూవీ ఓం శాంతి శాంతి శాంతి.